హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. రైస్ రెసిపీ చేశాను. ఈ రైస్లోకి కాలీఫ్లవర్ కర్రీ కూడా చేశాను. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలో క్లియర్గా వివరించి చూపించి చెప్తాను. అసలు రెండు మిక్స్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ క్లియర్గా వివరించి చూపించి చెప్తాను. ఓకేనా, వెళ్ళిపోదామా మరి. అదిగోండి, ముందుగా నేను బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను. నేను ఒక 1½ గ్లాస్ రైస్ చేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ హాఫ్ తీసుకున్నాను, ఒక ఫ్లవర్లో సగం వంతు అనమాట. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది తోటకూర ప్లస్ మెంతికూర అనమాట. మెంతికూర, తోటకూర దానిలో కొద్దిగానే వేశాను, ఒక పిరికెడు మాత్రమే. ఇది ఎండు కొబ్బరిని కూడా ఒక కొబ్బరికాయ అంటే 2 చిప్పల కొబ్బరి నానబెట్టేసుకొని ఒక 1 అవర్ దాకా నానబెట్టుకున్నాను. అప్పుడు మనకి పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేనప్పుడు ఇలా ట్రై చేయండి. నానబెట్టుకున్న కొబ్బరిని పేస్ట్ లాగా పట్టేసుకొని కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. చిక్కగానే తీసుకున్నాను. ఇంకా నా రైస్కి ఎంత సరిపోతాయో అంత తీసేసుకున్నాను. ఇంకా నీట్గా పేస్ట్ లాగా పట్టేసుకొని ఆ పేస్ట్ని ఇంకా వడకట్టేసుకుంటే మనకు కొబ్బరి పాలు వచ్చేస్తాయి. మన పచ్చి కొబ్బరితో కూడా కొబ్బరి పాలు అన్నం చేసుకుంటూ ఉంటాం కదా. నేను ఈరోజు ఎండు కొబ్బరిని నానబెట్టి పచ్చి కొబ్బరిలానే పాలు తీసుకున్నాను అనమాట. టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. చాలా చాలా బాగుంది రైస్ అయితే. మీరు ట్రై చేయాల్సిందే. ఓకేనా, చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఒక గిన్నె తీసేసుకొని, సరిపడా గిన్నె, ఇంకా దాంట్లో నెయ్యి వేసుకుంటున్నాను. రైస్ రెసిపీలోకి ఎప్పుడైనా సరే నెయ్యి ఉంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట, అంటే డబుల్ అవుతుంది. నూనె ప్లస్ నెయ్యి 2 వేసుకుంటున్నాను. ఒకటే వేస్తే ఎగుడు కొట్టినట్టు ఉంటుంది కాబట్టి నూనె కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి, ఇంకా 3 స్పూన్స్, పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఫ్లేము. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటున్నాను. ముందుగా యాలకులు 3, లవంగాలు 3, జాపత్రి ఒక 2 వేసుకున్నాను. మరాఠీ మొగ్గ, మనకి దాల్చిన చెక్క 1 ఇంచ్ అంతా వేసేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఇంకా వేరే మసాలా దినుసులు ఉన్నా కూడా వేసుకొని ట్రై చేయండి. ఉల్లిపాయ ఒక్కటి మీడియం సైజ్ది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కర్రీ కూడా తాలింపు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు ఇవిగోండి, బొంబాయి శనగలు, మామూలు శనగలు, ఎర్ర శనగలు కూడా తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను. అవి కూడా తోటకూర, మెంతికూర చెప్పాను కదా, పిరికెడు తీసుకున్నాను 2 కలిపి. దానిలో ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా పట్టుకున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఈ బొంబాయి శనగలు ఆ పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, టెక్స్చర్ ఇలా అవుతుంది. ఒక ఆలు కూడా వేసుకున్నాను, ఒక బంగాళదుంప కూడా వేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలన్నమాట ఈ మిశ్రమం మొత్తాన్ని. ఇదిగోండి, ఇక్కడ కర్రీ కూడా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండిట్లో ఒకేసారి వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను. ఈ కర్రీకి సరిపడా చిన్న స్పూన్తో 1 స్పూను, మన రైస్కి సరిపడా పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంతా దానిలో వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుంటున్నాను. దీనిలో అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్, దాంతోపాటు ఆ టొమాటోస్ 3 టొమాటోస్ ఉన్నాయి కదా, వాటిని పేస్ట్ పట్టుకున్నాను కచ్చాపచ్చాగా. ఆ పేస్ట్ని కూడా వేసుకొని దాంతోపాటు పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు తగినంత అంటే ఒక 1 స్పూన్ సరిపోతుంది. చిన్న స్పూన్తో వేసుకోండి. మళ్ళీ మనకి తినేటప్పుడు కసమకుండా రైస్లో వేస్తాం కాబట్టి తక్కువగా వేసుకొని అప్పుడు కర్రీ చేసుకోండి. ఓకేనా, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇది మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి మూత పెట్టి. ఇంకా అది మగ్గుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇది కూడా పచ్చివాసన పోయి మనకి చక్కగా ఆ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఈ టైంలో గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ చొప్పున పాలు వేసుకుంటున్నాను. కొబ్బరి పాలు చక్కగా వస్తాయన్నమాట.
ఇదిగోండి కొబ్బరి పాలు నేను గ్లాసుకి 2 గ్లాసులు, మా బియ్యం పాత బియ్యం కాబట్టి గ్లాసుకి 2 గ్లాసులు వేసుకుంటున్నాను. అదే కొత్త బియ్యం అనుకోండి 1½ గ్లాస్ వాటర్ మాత్రమే, అదే పాలు మాత్రమే వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే మన రైస్ ముద్దలా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, చూసుకుంటూ చేసుకోండి. ఇంకా ఈ పాలు కూడా వేసిన తర్వాత దీంట్లోకి రైస్లోకి సరిపడా తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. చిన్న స్పూన్తో 1 స్పూన్ అంత వేసుకోండి, సరిపోతుంది. ఇంకా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరిగించేసుకోండి. అది ఎక్కువ మరగని అవసరం లేదు, ఒక్క మరుగు వస్తే సరిపోతుంది. అప్పుడు మనం బియ్యాన్ని కడిగి పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మన కర్రీ లో టు మీడియంలోకి మార్చుకుంటూ మగ్గించుకుంటే ఇలా ఉంటుంది. ఈ టైంలో ఇంకా టొమాటో కూడా చక్కగా మగ్గింది. ఈ టైంలో కారం వేసుకుంటున్నాను. కారం తగినంత కారం అంటే మీరు ఎంత తింటారో అంత. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. నార్మల్గా 1 స్పూన్ వేసేసుకొని కొబ్బరి పాలు కాస్త మిగిలాయి, ఒక 2 టీ గ్లాసెస్ మిగిలాయి, అవి దీంట్లో వేసుకుంటున్నాను నార్మల్ వాటర్ బదులు. అసలు ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా వేసేసుకొని ఏదైనా చెప్తే అర్థం కాదు, మీరు ట్రై చేసిన తర్వాతే తెలుస్తుందన్నమాట. ఇంకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి కర్రీని. ఇదిగోండి ఒక్క మరుగు అయితే వచ్చేసింది, మనకు కనిపిస్తుంది కదా. ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కలిసిందో లేదో చెక్ చేసుకొని సరిపోయిందో లేదో ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకోండి, ఎంత సరిపోతుందో వేసేసుకొని ఇదిగోండి ఇంకా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని బబుల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. రైస్ బబుల్స్ వచ్చేదాకా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అవి వచ్చింది అనుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇదిగోండి రైస్ వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ వేయడం వల్ల అసలు టేస్టు ఇంకా మరిన్ని వంటలు చేస్తూ ఉంటాను. ఇదిగోండి కారం వేసిన తర్వాత కర్రీ టెక్స్చరు ఇలా ఉంటుంది. ఇప్పుడు మసాలా పౌడరు, గరం మసాలా, ధనియాల పొడి, కాస్త కొబ్బరి వేసి చక్కగా మిక్సీ పట్టుకున్న పౌడరు 1 స్పూన్ అంత, చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని కుక్ చేసుకోండి మన కర్రీ దగ్గర పడేంత వరకు. ఓకేనా, అప్పుడు కర్రీ అనేది బాగా రెడీ అవుతుంది. ఇంకా ఇదిగోండి రైస్ చెప్పాను కదా, బబుల్స్ వచ్చేంతసేపు హైలో పెట్టేసుకోండి. ఇలా బబుల్స్ వస్తున్నాయి అనుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టేసి మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. అప్పుడు మనకి రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. హైలో పెట్టామంటే ఈ టైంలో మాడిపోతుంది, చూసుకొని చేసుకోండి. ఇంకోండి మన కర్రీ అయితే దగ్గర పడిపోయింది, చూస్తున్నారు కదా. లో ఫ్లేమ్లో పెట్టాను, ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసుకొని వేడిగా సర్వ్ చేసేయడమే. ఇవి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టకుండా అలానే వదిలేసేయండి కర్రీని లో ఫ్లేమ్లోనే. ఈ ఫ్లేవర్స్ అంతా కర్రీకి పడతాయి అన్నమాట. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. నచ్చింది కదా.